హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ్యా ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇందిరానగర్లోని ఉర్దూ స్కూల్లో మేమైతే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. పుస్తకాల పంపిణీ అనే ప్రోగ్రాం అయితే పెట్టుకున్నాము. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని అయితే నేను ఇన్వైట్ చేశాను. సో వస్తానన్నారు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాం అయితే మనం చూసుకుందాము. దాని తర్వాత ఈ ప్రోగ్రాం ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? అది భయ ప్రోగ్రామ్ అయితే మీరు చూసుకున్నారు కదా, కంప్లీట్లీ సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. సో ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రాము మనకు ఇంత సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటివి అని చూసుకుంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంఎంసీ మదనపల్లి మున్సిపాలిటీ సభ్యులండి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మదనపల్లిలో గత కొద్ది రోజులుగా 3-4 డేస్ నుంచి అయితే కంటిన్యూగా వర్షం పడుతూ ఉంది. నీళ్ళు అన్నీ బాగా అంటే ఎక్కడంటే అక్కడ జామ్ అవుతుంది. సో మున్సిపాలిటీ వాళ్ళు దీనికోసం బాగా కృషి చేస్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే ఉర్దూ స్కూల్లో నేను ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను కదా, అక్కడ హెవీగా నీళ్ళు అయితే చేరినాయి. మొత్తం ఒక చెరువులాగా చేరిపోయినాయి నీళ్ళన్నీ లోపల.
మున్సిపాలిటీ వాళ్ళకు నేను అప్రోచ్ అయినాను, జుబేర్ అనుకుంటా ఆయన పేరు. సో జుబేర్ భాయ్ కొంచెం ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, ఎమ్మెల్యే సార్ వస్తున్నారు రేపు, కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ ఏమైనా చూసుకో అంటే ఆయన పాపం ఏం సంకోచించకుండా ఇమీడియట్గా లేబర్స్ని అలాట్ చేసి అక్కడ ఆ వాటర్ మొత్తం క్లీన్ చేయించడం జరిగింది, మొత్తం ఫ్లాట్ సదరం చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒకవేళ కన్వీనియంట్గా ఉండాలా, లోపల స్కూల్లోకి పోయేసి ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అదంతా కంప్లీట్ చేయాలా అనే ఉద్దేశంతో పాపం మనకు మున్సిపాలిటీ సిబ్బంది అయితే బాగా హెల్ప్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మదనపల్లి మున్సిపాలిటీ అండ్ జుబేర్ భాయ్ స్పెషలీ. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే సంకోచించాను నేను, అరే ఇంత చిన్న ప్రోగ్రాము, తక్కువ మంది పిల్లలు ఉన్నారు, మన ఎమ్మెల్యే సాబ్ వస్తారో రారో అని చెప్పేసి నేను బాగా సంకోచించాను. దానికోసం నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గత 3 days నుంచి మనకు హెవీగా ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతున్నాయి. ఒకరోజు స్కూల్స్ ర్యాలీ, ఒకరోజు కాలేజెస్ ర్యాలీ, ఇంకో రోజు మహిళా సంఘాల ర్యాలీ. సో ఇట్లా ప్రతిరోజు కూడా ర్యాలీలు జరుగుతున్నాయి, హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ర్యాలీస్లో అయితే పాల్గొనడం జరుగుతుంది. సో ఇంకా మనకు అపాయింట్మెంట్ ఇస్తారో ఇవ్వరు అని అనుకున్నా. జస్ట్ నేను పోయి అప్రోచ్ అయినా, నా ఇట్లా పిల్లలకి పుస్తకాలు పంపి నేను ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఒకే మాట అన్నాడు, ఇట్లా చూసి అవునా రేపు పెట్టుకో వస్తాను అన్నాడు. నేను ఏంటబ్బా ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా అన్న రేపు సడన్గా రేపు పెట్టుకో వచ్చేస్తాను అన్నాడు. అనేసి మళ్ళీ ఏ టైంలో పెట్టుకోమంటారంటే 9:30 10 o'clock పెట్టుకో వచ్చేస్తాను అన్నాడు. షాక్ అయినా నేను అసలు. అన్న అట్ ద సేమ్ టైము నేను చెప్పినట్టుగా ఆయన వచ్చేసాడు. సో మనకు ఎట్లా అంటే నేను షాక్ అయినా, బిజీ షెడ్యూలు, అన్న వస్తాడో రాడో. నేనేమో ఇంకా బ్యానర్లు అయితే కట్టేసినాను, అన్న చెప్పినాడు కాబట్టి బ్యానర్లు కట్టేసినాము. ఇంకా బుక్స్, పెన్సిల్స్, బాక్సులు, షార్ప్నరు, ఎరేజర్ అన్నీ రెడీ చేసి పెట్టేసినాము. వాటర్ బాటిల్స్, జ్యూసెస్ పిల్లల కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసినాం. ఒకవేళ రాకపోతే ఎట్లా, పెద్ద బ్యానర్లు కట్టేసాము, బాగా ఖర్చు చేసేసినాము. అన్నేమో వస్తారన్నాడు, రాకపోతే ఎట్లా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. సడన్గా మళ్ళీ పిఏకి కూడా నేను ఫోన్ చేశాను, వస్తున్నారా అంటే వస్తున్నారు షూర్ అన్నారు. సో లాస్ట్కి వచ్చారు. నాకైతే చాలా సంతోషం వేసింది, చాలా ఆనందం వేసింది. నిజంగా చెప్పాలంటే మన ఎమ్మెల్యే సాబు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అరే తక్కువ మంది పిల్లలు ఉన్నా, అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అరే చిన్న పిల్లలు ఫస్ట్ వీళ్ళకి చెప్తా, అక్కడ మహిళా సంఘాలు వీళ్ళ ర్యాలీలు హెవీగా ఉన్నాయి ఈరోజు. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా ఫస్ట్ పిల్లలకి టైం కేటాయించి వచ్చి తన సొంత చేతుల మీదుగా పిల్లలకి పుస్తకాలు కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా, సంతోషంగా. సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. నిజంగా చెప్పాలంటే మనము ఏదైనా ఒక చిన్న టెన్షన్ వచ్చినా కూడా తట్టుకోలేము, అటు ఇటు పోతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాము. మన ఎమ్మెల్యే సాబ్ని చూసి మనం చాలా వరకు నేర్చుకోవాలి. ఏంటంటే టెన్షన్ ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు ఆయన. చాలా కూల్గా ప్రతి ఒక్కరితో షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తాడు. సో అది నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో ద్వారా అన్నకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను పిలిచిన వెంటనే నా ప్రోగ్రామ్కి వచ్చినారు. పిల్లలకి అందరికీ కూడా చాలా సంతోషం వేసింది. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ టీచర్లు అందరూ చాలా సంతోషించారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి వైపు దూసుకొని పోతానని నేను మాటిస్తాను అన్న. సో అది థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.